హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్గా మెగా అభిమానుల మనసు దోచుకున్నాడు అన్న విషయం తెలిసిందే. చిరులోని గ్రేస్ను యాజ్ టీజ్గా దించేసిన రామ్ చరణ్ కెరీర్ కాస్త స్లోగా ఉన్న తరుణంలో ధృవాగా వచ్చి సూపర్ సక్సెస్ అందించాడు. ఈ హిట్తో చెర్రీ మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. మెగా హీరోల్లో ఎంతమంది ఎన్ని హిట్లు కొట్టినా రామ్ చరణ్ ఒక్క హిట్ కొడితే ఆ లెక్కే వేరేలా ఉంటుంది. బాస్ తనయుడుగా మెగా పవర్ స్టార్ సినిమాల కలెక్షన్స్ విషయంలో ఎప్పుడూ మెగాస్టార్ను కాదనడు. మెగాస్టార్ ఓకే అంటేనే కథను కానీ డైరెక్టర్ను కానీ ఓకే చేసే రామ్ చరణ్ మొదటిసారి చిరు సలహాను కాదని నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్లో బ్రేకింగ్ న్యూస్కు మారింది. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఆ సినిమాకు రంగస్థలం అనే టైటిల్ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. సుకుమార్కు స్టైలిష్ మూవీగా కాకుండా కొత్తగా ఉండబోతుంది ఈ సినిమా. అయితే ఈ టైటిల్ విషయంలో మెగాస్టార్తో చిన్నపాటి డిస్కషన్ నడిచిందట. రంగస్థలం టైటిల్పై పూర్తి వ్యతిరేకత చూపించాడంట చిరంజీవి. టైటిల్ మరీ పాతగా ఉన్నదని, ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో అని అభిప్రాయపడ్డాడట చిరంజీవి. ఎప్పుడు చిరు మాటను కాదనని చెర్రీ ఈసారి తండ్రి మాటను కూడా పక్కన పెట్టేసి సుకుమార్ మీద ఉన్న నమ్మకంతో ఈ టైటిల్కి తన ఓటు వేశాడు అని టాలీవుడ్ వర్గాల సమాచారం. మెగా కాంపౌండ్లో నుండి బయటకు వచ్చిన ఈ న్యూస్ ప్రస్తుతం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. సుకుమార్ కోసం చెర్రీ తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.